అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. AvanAnushaకి స్వాగతం. నేను మీ అనుష్ని మాట్లాడుతున్నాను. నేను కిచెన్‌కి సంబంధించిన షాపింగ్ చేశాననమాట. ఇవి ఏంటి అంటే నూనె పోసుకోవడానికి ఇది వచ్చేసి 400 ఎంఎల్. పెద్దది వచ్చేసేసరికి 650 ఎంఎల్. ఇందులో ఏంటి అంటే గాజు ఎక్కువ ఉండి కొంచెం ఫైబర్ కలిసిన సీసాలన్నమాట ఇవి. నేను నా కిచెన్లో మొత్తం షాపింగ్ చేశాను. పాలిథీన్ కానీ ప్లాస్టిక్ కానీ లేకుండా ఎక్కువగా సాధ్యమైనంత వరకు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తోటి గాజు వాటితోటి నేను నా కిచెన్ని మొత్తం పెట్టుకోవడానికి ఒక చిన్న సంకల్పంలాగా అనుకున్నాను. అందుకోసం అందులో భాగంగానే నూనె పోసుకునేవి కూడా ప్లాస్టిక్వి తీసేద్దాము. ఇది ఫైబర్ గ్లాస్ కొంచెం గ్లాస్లో కొంచెం ఫైబర్ కలిసిన ఒక మెటీరియల్ అనమాట ఇది వచ్చేసి 650 ఎంఎల్ అనమాట. అది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది, పోసుకోవడానికి కూడా ఉంది. అది మీరు ఏమంటారు దాన్ని, గట్టిగా చప్పుడు అవుతుంది, గాజు చప్పుడు అవుతుంది కదా అలాగా. కానీ గాజు అంత కాదు, కొంచెం ఫైబర్ మెటీరియల్ కూడా ఉంది. కొంచెంలో కొంచెం నయమే కదా, అందుకోసం అని చెప్పి ఇది తీసుకుని వాడుతున్నాను. మాకు ఇక్కడ విశాల్ మార్ట్లో ఇది కూడా నేను ఆ సీసా తీసుకున్నట్టే గాజు సీసాలు తీసుకున్నాను. ఎందుకు గాజు సీసాలు తీసుకున్నానంటే ఓవర్ నైట్ ఓట్స్ అవి చేసుకోవడానికి కానీ, ఏమన్నా ఇప్పుడు కొత్తిమీర కారం కానీ అల్లం పచ్చిమిర్చి కానీ ఏమన్నా ఒకటి మనం తయారు చేసుకుని పెట్టుకోవడానికి ఉండాలి కదా. అందుకోసం నేను ఈ 4 ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ 4 నేను ఓట్స్ ఎక్కువ తీసుకుంటాను. ఓట్స్ కానీ సబ్జా కానీ తీసుకుంటానమాట. వాటిల్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుని పెట్టేసుకుని వారంకి అందరికీ సరిపోయేలాగా పెట్టుకుందాము. అందులో గాజు పాత్రలు అయితే ఆరోగ్యానికి మంచిది, నిల్వ ఉన్న ఒక 2-3 రోజులు పెద్ద ఏమి ఉండదు అని చెప్పి అది తీసుకున్నా. ఇది వచ్చేసేసి మాకు విశాల్ మార్ట్ అని ఇక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఈ మధ్యనే చేశారు. ఇది 100కి ఆ 4 అనమాట. అవి గాజుది పూర్తిగా. అవి నాకు గాజు చాలా ఇష్టం. అవి చూడ్డానికి కూడా చాలా చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే మనం బాదము, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే క్రిస్టల్ క్లియర్ ఉంటాయి కాబట్టి లోపల బయటకు కనిపిస్తాయి. గాజు పాత్ర కాబట్టి చూసారా, కొడుతుంటే ఎంత గట్టిగా తగులుతుందో. చాలా బాగున్నాయి. 100 రూపాయలకి 4 అనమాట. చాలా బాగున్నాయి, అన్నీ క్వాలిటీ బాగుంది. ఇవి వచ్చేసేసరికి ఇవి 49 రూపీస్కి అనమాట. ఇక్కడ ఈ కరోనా టైం కాబట్టి అన్నీ ఆల్మోస్ట్ ఆఫర్స్లోనే పెట్టారు. ఇది కూడా గాజు సీసాలే. ఈ రెండు ఏంటంటే ఫ్రిడ్జ్లో మనం కొత్తిమీర కారం కానీ అల్లం పచ్చిమిర్చి కానీ అవి ఏమన్నా చేసుకుని పెట్టేసుకుంటే నిల్వ ఉంచడానికి వీలుగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో గాజు పాత్రలు పెట్టుకోవడానికి అని చెప్పి అది చేశాను. ఇది వచ్చేసేసరికి స్మూతీస్ చేసుకోవడానికి. నేను కొంచెం స్మూతీస్ ఎక్కువ చేసుకుంటా. ఇలాగా ఒక సీసా ఒక క్వాంటిటీ తెలుస్తుంది కదా ఎంత తింటున్నాము అనేది. వీటితోటి ఒకసారి కలిపేసుకుని పెట్టుకుని తర్వాత ఏమంటారు దాన్ని, గాజు పాత్ర కాబట్టి దానికి ఎక్కువ హాని కలగదు. అలా స్మూతీ తాగడానికి, పని చేసుకుంటూ తాగడానికి దానికి చాలా వీలుగా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. నేను నా కిచెన్కి సంబంధించిన ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అందుకోసం నేను ఇవన్నీ ఒకసారి వీడియో చేద్దాము, అన్బాక్సింగ్ వీడియో చేసి చూపిద్దామని చేశాను. వీటిలో మనం అన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పాడైపోకుండా ఉంటాయి. చూడ్డానికి కూడా అన్నీ బయటికి కనిపిస్తాయి కదా, కాబట్టి ఎక్కువ వెతుక్కోక్కర్లేదు. ఏదైనా కావాలంటే చూసారు ఎంత చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో. నేను ఒకరోజు కిచెన్ టూర్ కూడా చేస్తానండి. నాకు కూడా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నేను ఇవి కాకుండా ఇంకా కొన్ని గాజు ఉన్నాయి, ఇవి ఇప్పుడు తీసుకొచ్చాను. ఇవి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక్కసారి ఇన్ని తీసేసుకున్నా. 100కి 2 సీసాలు, ఇవి ఒక్కొక్కటి 49 రూపీస్, 100కి 4 ఇలా ఉంది కాబట్టి నేను ఇది ఇప్పుడు ఈ సమయంలో తీసేసుకున్నాను. లేకపోతే ఒక్కరోజే తీసుకోకపోదునేమో, తర్వాత చూసుకుని ఒక నెల ఒకటి తీసుకుందాం. ఆ స్మూతీస్ ఏంటి అంటే కంప్యూటర్తో వర్క్ చేసుకుంటున్నా, ఎడిటింగ్ చేస్తూ ఉన్నా కొంచెం బాగుంటుంది కదా, వీల్గా ఉంటుంది, హ్యాండీగా కూడా ఉంటుంది. మనం వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా తాగడానికి, ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం బలంగా లేనప్పుడు ఒకసారి స్మూతీస్ అలాంటివి 4 తీసుకున్నాను. ఇందులో 2 ఉన్నాయి, తర్వాత ఇంకొక 2 తీసుకున్నా. ఈ 4 ఒకసారి కొట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న గాజు పాత్రలు కాబట్టి అంత పెద్ద ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి కూడా ఏ విధమైన హాని కలగదని చెప్పి నేను తీసుకున్నాను. అది కూడా ఆ గాజు ఇది 100కి 4, ఈ 4 కలిపి 100 రూపాయలు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 49 రూపీస్. 49 రూపీస్ కాబట్టి ఇది తీసుకున్నా. అంటే ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వీలుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒకటి 69 రూపీస్. ఇవి ఇంత క్రితం నాకు ఉన్న గాజు సీసాలన్నమాట. నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇవి.
ఇవేంటంటే వీటిలో చూసారా ఇప్పుడు ఇందులో ధనియాలు కానీ జీలకర్ర కానీ అవి ఏమన్నా వేసుకున్నా కూడా అవి మనకి బయటకు కూడా కనిపించిపోతూ ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. మామూలుగా ప్లాస్టిక్ పాత్రలో వాటిల్లో మనం ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, డబ్బాల్లో సపోజ్ నేను శనగపప్పు కానీ శనగపిండి కానీ వేసేసి ఉంచానంటే గమ్మున పాడైపోతాయి. కొన్ని రోజులు ఎక్కువ ఉండేసరికి అందులోంచి పురుగులు పుట్ర పట్టేసేసి అదేంటంటే ఆ ప్లాస్టిక్ని కానీ ఆ ప్లాస్టిక్ బాటిల్ని కానీ అవన్నీ తినేస్తాయి. ఆ డబ్బాలు కూడా కొన్ని చోట్ల పాడైపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ అనేది తినే వాటిలో ఎక్కువ ఉండడం వలన మనం ఏదో ఒక రకంగా వాటిలోంచి కూడా వేడివేడి అన్నం ప్లాస్టిక్లో పెట్టుకుంటే దాంతోపాటు ఆ ప్లాస్టిక్లో ఎంతో కొంత మేర మన శరీరంలోకి కూడా వెళ్తుంది. అలా ప్రతిరోజు అలాగే తీసుకుంటూ ఉండడం వల్ల ఎక్యుమిలేట్ అయిపోయి ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు 1 గ్రాము 2 గ్రాము 2 గ్రాములు అలా 1 గ్రాము కలిపి ఒక సంవత్సరానికి ఒక 100 గ్రాములో 250 గ్రాములు అలా అయిపోతుంది. నాకు అది ఇష్టం ఉండదు. నాకు చాలా మట్టుకు నేను ప్లాస్టిక్ ఫ్రీయే వాడతాను. మధ్యలో కొన్నిసార్లు అంటే మైక్రోవేవ్కి సంబంధించినవి వాడుకునేటప్పుడు మాత్రం కొన్ని మైక్రోవేవ్ కొనుక్కున్నప్పుడు దాంతోటే నాకు కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ బౌల్స్, ప్లాస్టిక్ సర్వింగ్స్ అవన్నీ వచ్చేసాయి దాంతో పాటే. ఆ వచ్చినవి కూడా మైక్రోవేవ్ సేఫ్ అనేది అంటే దాని థిక్నెస్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అది పాలిథీన్ కానీ ప్లాస్టిక్ కానీ రీసైకిలబుల్వి ఉంటాయి, రీయూజబుల్వి ఉంటాయి, బయోడిగ్రేడబుల్వి ఉంటాయి. అలాంటి కానివి ఉన్నవి వేరు, అలా ఉన్నవి వేరు. అవన్నీ తీసుకున్నా నాకు ఎందుకో బాగా అనిపించింది, వద్దు మనకి ఉన్న ఇష్యూస్ చాలు, హెల్త్ ఇష్యూస్ చాలానే వస్తున్నాయి. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా చూస్తున్నాం కదా, బాగాలేదు కదా, ఎందుకు అలాగ మనం చేసుకోవడం. సాధ్యమైనంత వరకు ఇప్పుడు కొన్ని ఎలాగో మనం మార్చలేము, మనం మారగలం. కానీ మొత్తం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా తినేటప్పుడు కానీ ఇప్పుడు నేనేమైనా ఇక్కడ నూనె డబ్బాలు ఉంటాయి, నూనె డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాల్లోనే వస్తాయి. నాకు నూనె డబ్బాలు నువ్వు ప్లాస్టిక్ డబ్బా ఇవ్వద్దు, నేను బయోడిగ్రేడబుల్ వాడతానంటే కుదరదు కదా. కొన్ని ఎలాగో తప్పవు, కొన్ని మాత్రం మనం మార్చుకోవచ్చు, మన చేతుల్లో ఉంటాయి. వాటిని సాధ్యమైనంత వరకు మార్చుకుందాం. మన చేతుల్లో లేని వాటివి కనీసం ఎంతో కొంత తగ్గుతుంది కదా. 100లో కనీసం ఒక 50% తగ్గుతుంది, ఒక 40% తగ్గుతుంది, కనీసం ఒక 60% తగ్గుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మన మీద మనం కొంచెం కేర్ తీసుకోవచ్చు. నేనైతే అలా అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత, న్యూఢిల్లీకి వచ్చిన తర్వాత మొత్తం నిన్న వండే ఏమంటారు పాత్రలు కూడా అన్నీ మట్టి పాత్రలే వండుతున్నాను. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను నా కుకింగ్ ఛానల్ అవన్ పాకశాస్త్రం ఉందన్నమాట, దాంట్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ ఇప్పుడు మేక్ చేసేవన్నీ, ఇప్పుడు షూట్ చేసే వీడియోస్ అన్నీ నేను మట్టి పాత్రలోనే వండుతున్నాను. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది. వెనక్కి వెళ్తున్నామంటే అలా చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కదా. ఉన్న అనారోగ్యాలు, తర్వాత ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడు ఏ రకంగా పంటలు పండుతున్నాయని కానీ, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి మన అనారోగ్యానికి కారణమయ్యేవి. వాటిలో మనం అన్నీ చేయలేకపోయినా మన చేతుల్లో ఉన్న కొన్నన్నా మనం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం, అంతే. మనల్ని మనం ఉద్ధరించుకుంటే తర్వాత వేరే వాళ్ళని ఉద్ధరించవచ్చు. మన మీద మనం శ్రద్ధ పెట్టుకుని మనం చేసేవి, మనం తినేవి, అంటే నేను తిండి గురించి చెప్తున్నా. చేసేవి అంటే ఎలాంటి వాటిలో తింటున్నాము, ఎలాంటివి తింటున్నాము, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నామా, జంక్ ఫుడ్స్ తింటున్నామా, ఏ పాత్రలో తింటున్నాము, ఏ పాత్రలో వండుకుంటున్నాము, వీటి గురించే నేను మాట్లాడుతున్నాను. మిగతావన్నీ కాకపోయినా మనం తినేవి, మనం చేసుకునేవి, మనం వండుకునేవి మన చేతిలోనే ఉంటాయి. వాటిని నేను ఇది చేస్తున్నాను. ఈ సొల్లంతా మాకెందుకు అంటారా? అంటే అలా అని కాదు, నేను కేవలం నా వేదనని ఇలా చెప్పుకున్నాను అంతే. నేను ఇన్ని కారణాల వల్ల నేను ఈ గాజు పాత్రలోకి గాజులు అన్నీ వాడుకుందాము అనే నిర్ణయానికి వచ్చాను. అది చెప్పడానికి వచ్చిన తిప్పల్లో కొంచెం ఏమైనా ఎక్కువైందేమో మరి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. సర్దుకుంటే చాలా ఏమంటారు చాలా ముచ్చటగా కూడా అనిపించింది నా కిచెన్ అంతా. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్ కానీ, సబ్జాస్ కానీ అలాంటివి చేసుకోవడానికి ఇవి. అవేమో మిల్క్ షేక్స్ చేసుకోవడానికి. ఆ చాక్లెట్ పేపర్ లాంటివి అవి ఎందుకు అంటే ఇప్పుడు పచ్చిమిర్చి కారం కానీ, లేకపోతే కొత్తిమీర కారం కానీ మనం కొట్టేసుకుని ఒకసారి పెట్టుకోవడానికి అన్ని రకాలుగాను బాగుంటాయి అన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్. జై హింద్.